హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ శివారెడ్డి పగడాల. వారం కిందటనో 10 రోజుల కిందటనో ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఏంటిది? ఏదో కూటమి నాయకులు అలా రోడ్డు మీద వెళ్తుంటే జగన్మోహన్ రెడ్డి ఒక ప్లకార్డ్ పట్టుకొని నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సిందని అడుక్కుంటున్నట్టు ఒక ఏఐ జనరేటెడ్ వీడియో చేసి టీడీపీ వాళ్ళు సోషల్ మీడియాలో తిప్పారు. ఆఫ్‌కోర్స్ వాళ్ళ నారా లోకేష్ వాళ్ళది తప్పని చెప్పారు. అది కరెక్ట్ కాదని చెప్పారు. మనం కూడా దాని మీద ఇట్లాంటి బుల్లీయింగ్ కరెక్ట్ కాదని ఒక వీడియో చేసేసి మన ఛానల్ అప్లోడ్ చేయడం జరిగింది. అట్లాంటి ఘటనలు వద్దని వాళ్ళని హెచ్చరించడం కూడా జరిగింది. బట్ ఈ వారం 10 రోజులు తిరగగానే వీళ్ళేం చేశారు? వీళ్ళేమన్నా వాటి నుంచి పాఠాలు నేర్చుకుంటున్నారా? లే, వీళ్ళు కూడా ఈరోజు పవన్ కళ్యాణ్ ఏదో జగన్ కాళ్ళ మీద పడి జగన్ కాళ్ళు మొక్కుతున్నట్టు ఇంకో పోస్ట్ క్రియేట్ చేశారు. ఎందుకు ఇట్లాంటి చెత్త పోస్టులు? ఈ పోస్టుల వల్ల మీకు వచ్చేదేంది, పోయేదేంది? నాకు అర్థం కావట్లేదు. ఇదిగో బాస్, మీకు అర్థం కావట్లేదు. మీరు ఆల్రెడీ సోషల్ మీడియాలో ఇట్లాంటి చెత్త పోస్టులు, చెత్త ట్రెండ్ క్రియేట్ చేయడం స్టార్ట్ చేశారు. సిద్ధం సభలప్పుడు కూడా చంద్రబాబువి, పవన్ కళ్యాణ్ చిన్న చిన్న బొమ్మలు పెట్టి బాక్సింగ్ చేస్తున్నట్టు చేశారు. ఏం జరిగింది మీకు? 11 వచ్చినాయి. ఇట్లాంటివి చేయటం వల్ల జనాల్లో మీరు ఇంకా చులకనైపోతారు, ఇంకా పలచబడిపోతారు. మీ మీ మీద ఇంకా అంతకంతగా అసహ్యమైన భావన కలుగుతుంది. ఇగో మీరు ప్రవర్తించే తీరు, మీ నాయకుడి తీరు మారినంత కాలం ఏంది అసలు జనాలు మీ వైపు చూడటం మానేస్తారు. అసలు మీ తీరు, మీ నాయకుడి తీరే కూటమి ప్రభుత్వానికి శ్రీరామ రక్ష. అది మీకు అర్థం కావట్లేదు. ఏందో చెప్పాలా? వాళ్ళు ఎన్ని తప్పులు చేసినా, వాళ్ళ ప్రభుత్వంలో ఎన్ని వర్గాల అసంతృప్తిగా ఉన్నా, రైతులు తీవ్రమైన కోపంతో ఉన్నా ఇప్పుడున్న ప్రభుత్వం పట్ల, బట్ మీ వైపు చూస్తున్నారు అనుకోవద్దు. ఈ మధ్య మీ నాయకుడు చేయించుకున్నాడు కొన్ని సర్వేలు, అక్కడక్కడ కొంచెం మెరుగైన స్థితి ఉన్నా కానీ ఓవరాల్గా షాకింగ్ రిపోర్టే. కావాలంటే మీ యొక్క పార్టీలోని పెద్దల దగ్గర పోయి కనుక్కోండి. అట్లనే కూటమి ప్రభుత్వం వాళ్ళు కూడా ఒక సర్వే చేయించుకున్నారు. వాళ్ళు కూడా వచ్చిన సర్వేలలో అక్కడక్కడ తప్పులు జరుగుతున్నాయి, వాటిని మనం రివ్యూ చేసుకుందాం అనుకున్నా కానీ ఓవరాల్గా అయితే వాళ్ళకు మంచి రిపోర్టే వచ్చింది. సో ఎందుకు వస్తుంది ఈ రిపోర్ట్లన్నీ చెప్పాలనా? మీ నాయకుడి తీరు, మీ యొక్క తీరు వల్లే. ఎందుకంటే నేను వీళ్ళు తప్పులు చేయట్లేదు అంటలా, వీళ్ళు తప్పులు చేస్తున్నారు. వీళ్ళు కింద స్థాయి వీళ్ళు ఎమ్మెల్యేలు కకృతి పనులు చేస్తున్నారు, వీళ్ళు కార్యకర్తలు కూడా దుర్మార్గమైన తప్పులు చేస్తున్నారు. బట్ స్టిల్ జనాలు మీ వైపు చూడట్లా. ఎందుకంటే మీరు చేసే చెత్త పనుల వల్లే. అర్థమైందా? మీ వైపు అందుకే చూడట్లేదు జనాలు. అమ్మ వాళ్ళు ఇవన్నీ చేసినా కానీ వాళ్ళే మేలు, వీళ్ళు వస్తే అంతకంటే రోజు చేస్తారు, అంతకంటే దుర్మార్గం చేస్తాడు. అసలు వాళ్ళ నాయకుడు మాట్లాడే చూడు అవన్నీ మొన్న 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 అంటున్నాడు, నిన్న 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 అంటున్నాడు. అసలు ఆయనకు మాట్లాడటమే జాగ్రత్త కావట్లేదు. అసలు స్క్రిప్ట్ లేకుండా ఒక సబ్జెక్ట్ మీద అనర్గళంగా చెప్పలేకపోతున్నాడు. ఒక సబ్జెక్ట్ లేదు, పాలు లేదు, ఏమి లేదు. ఇట్లాంటి ఆయన మనం సీఎం ఏం చేయాలని అంటున్నాడు. ఆయన అసలు ఎంతవరకు ఓడిపోయిందని రియలైజ్ అవ్వట్లేదని జనాలు అనుకుంటున్నారు. అసలు ఒప్పుకోండి, తప్పు జరిగింది, జరిగింది, మనం మళ్ళీ సరిదిద్దుకుంటాము అని మళ్ళీ జనాలలోకి వచ్చి నిరూపించుకొని మిమ్మల్ని మీరు మళ్ళీ మీ కార్యకర్తలు కూడా మేమేమో వాళ్ళలాగా అంత దుర్మార్గంగా చేయము, మేము కూడా మంచిగానే చేస్తాము, ప్రభుత్వం యొక్క తప్పుల పట్ల పోరాడతాము మేము ఇప్పటి నుంచి అని నిజాయితీగా పోరాడి వాళ్ళ తప్పుల మీద పోరాడి జనాల్లో మీరు కూడా అది గుడ్ విల్ పొందండి. ఇట్లాంటి చెత్త పనుల వల్ల అయితే కష్టము. ఇంకా మిమ్మల్ని నమ్మరు జనాలు. అర్థమైందా? అసలు మీరు 18 నెలల్లో ప్రతిపక్షంగా ఎరగదీసి పొడిచింది ఏంటంటే అరాకొర విజయాలు తప్ప ఇంకేమీ లేవు. అంతా వాళ్ళు చేసిన తప్పుల వల్ల అరాకొర జనాలు కోపంగా మీ వైపు తిరిగినారని మీరు ఊహించుకోవడమే తప్ప ఏం లేదు బాస్. దయచేసి ఇట్లాంటివి మానండి. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. మిమ్మల్ని మీరు మార్చుకోండి. మిమ్మల్ని మీరు మార్చుకుంటే ఆటోమేటిక్గా ఇప్పుడు కాకపోయినా ఇంకొక రోజైనా జగన్ కూడా మారుతాడని అనుకుంటున్నాం. లేకపోతే ఇంకొకసారి మీరు అధికారం రావటం లేదనే అప్పట్లో వైఎస్ఆర్ పార్టీ 150 సీట్లు భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చింది అని చరిత్రలాగా అందరం చెప్పుకోవాల్సి వస్తుంది. ఇంక మీ ఇష్టం, మీరు ఏ రూట్లు పట్టుతారన్నది ఇంక మీ ఇష్టం. ఇదంతా జరిగి ఇదంతా విన్న తర్వాత. ఓకే, థ్యాంక్ యూ.